హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది, ఆఫ్టర్ డిప్లొమా జాబ్ ఆర్ బీటెక్. ఈ డౌట్ డిప్లొమా చదివే 90% ఆఫ్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఇదే డౌట్ నేను డిప్లొమా చదివేటప్పుడు నాకు ఉండేది. సో మీకు ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మీకు స్టోరీ చెప్తా, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టోరీ ఏంటంటే, ఒక 3 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి వరుణ్, సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసి తరుణ్, థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసి చరణ్. వీళ్ళ ముగ్గురు డిప్లొమా ఒకే కాలేజ్, ఒకే బ్రాంచ్, ఒకే క్లాస్, ఒకే బెంచ్ అనమాట. వీళ్ళ ముగ్గురు డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనమాట. ఇంకా కొన్ని డేస్లో ఈసెట్ ఎగ్జామ్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేశారు. కొన్ని డేస్లో ఈసెట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. రిజల్ట్స్ ఏమయ్యాయి అంటే, వరుణ్కి 1000 బిలో ర్యాంక్ వచ్చింది, తరుణ్కి 1000 అబోవ్ ర్యాంక్ వచ్చింది, చరణ్ కూడా 1000 అబోవ్ ర్యాంక్ వచ్చింది. కొన్ని డేస్లో ఈసెట్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది, సీట్స్ కూడా అలాట్ అయిపోయాయి. వరుణ్కి మంచి ర్యాంక్ రావడం వల్ల టాప్ టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. తరుణ్కి 1000 అబోవ్ ర్యాంక్ రావడం వల్ల ఒక టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. చరణ్ ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ చేద్దామని అనుకున్నాడు. చరణ్ కూడా ఈసెట్ ఎగ్జామ్ రాశాడు కదా, జాబ్ చేస్తూ ప్రైవేట్గా బీటెక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అలా 3 ఇయర్స్ అయిపోయింది. వరుణ్, తరుణ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్కి వచ్చేసారు. చరణ్ జాబ్లో మంచిగా గ్రో అయ్యాడు. ఓకే, అంతా బాగుంది. వరుణ్, తరుణ్ వేరు కాలేజ్లో ఉన్న మంచిగా ఇద్దరు కలిసి ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, బీటెక్లో మంచి CGPA తెచ్చుకుంటూ బాగా ఉన్నారనమాట. వరుణ్కి వాళ్ళ కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. వరుణ్కి ఉన్న స్కిల్స్తో ఒక మంచి MNC కంపెనీలో హై ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు. తరుణ్కి వాళ్ళ కాలేజ్లో కొన్ని కంపెనీస్ మాత్రమే ప్లేస్మెంట్ డ్రైవ్కి వస్తున్నాయి. తరుణ్ దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నా తన బ్యాడ్ లక్ వల్ల ఏ కంపెనీకి ప్లేస్ అవ్వలేకపోయాడు. చరణ్ ఈ 3 ఇయర్స్లో జాబ్లో మంచి ప్రమోషన్స్తో పాటు ప్యారలల్గా ప్రైవేట్గా బీటెక్ చేశాడు కాబట్టి బీటెక్ సర్టిఫికేట్ కూడా తన చేతికి వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? వరుణ్ టాప్ కాలేజ్లో చదవడం వల్ల ఆ కాలేజ్కి ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి కాబట్టి మంచిగా ప్లేస్ అయ్యాడు. తరుణ్ ఒక టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో చదవడం వల్ల ఆ కాలేజ్కి సరిగ్గా ప్లేస్మెంట్స్ రాక ఏ కాలేజ్కి ప్లేస్ అవ్వకుండా పోయాడు. చరణ్ తన జాబ్లో మంచిగా సెటిల్ అయ్యాడు, బీటెక్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇలా తరుణ్ లాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రతి ఇయర్ రిలీవ్ అవుతున్నారు. అలా అని బయట ఏ జాబ్ రాదా అంటే వస్తుంది. ఇప్పటి వరకు కాలేజ్ వరకు పోటీ పడితే ఇప్పుడు బయట ప్రపంచంతో పోటీ పడాలి. సో ఆఫ్టర్ డిప్లొమా జాబ్ బెస్టా, బీటెక్ బెస్టా అంటే మీకు ఏం అనిపిస్తే అది చేయండి. నేను చదవగలను, ఎలా అయినా నా గోల్స్ని అచీవ్ చేయగలను అంటే గో ఫర్ ది బీటెక్. లేదు, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల జాబే చేయాలి అని అనుకుంటే చరణ్ లాగా డెసిషన్ తీసుకోండి. దీన్ని బట్టి మీకు ఒక చిన్న క్లారిటీ అయినా వచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా ఈ వీడియో కిందే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.